వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 9వ తేదీ మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున కొన్ని విషయాలు జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట. మరి ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్య, కలిసి వచ్చే రంగు, అలాగే ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది, పూర్తి అంశాల గురించి, ఇంకా హఠాత్తుగా మధ్యాహ్నం మీ జీవితంలో కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ శివరామరాజు గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 9392597491. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య ఉద్యోగ వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం 9 రోజుల్లో 100% చెప్తారు. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి. 9 రోజుల్లో పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుందనమాట. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేయండి. కొన్ని పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు 100% చెప్తారనమాట. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఒక చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే చూడ్డానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు, ఇతరులను భయపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వారి భయానికి, కోపానికే భయపడిపోతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే అంటే ఒక చిన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని లోపల కనపరుస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు అనమాట వీరి మనస్తత్వం ఏంటనేది కూడా. ఇంకా కొంత అనుకూలమైనటువంటి మంచి వార్తలు వచ్చినప్పటికీ కూడా కొంత వీరు మానసికపరమైనటువంటి ఆందోళన చెందేటువంటి వార్తలు కూడా మీకు ఈ రోజున మీ ముందుకైతే రాబోతున్నాయి. మరి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి, ముఖ్యంగా బంధుమిత్రుల్లోనే మీరు ఈరోజు శత్రువులు ఎక్కువగా కాబోతున్నారనమాట మీకు. అంటే గతంలో వారి వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కొని ఉండవచ్చు, లేదంటే వారి ద్వారా కొంచెం ఏదైనా బాధపడి ఉండవచ్చు. ఇంకా అవన్నీ కూడా ఏంటంటే కనుక ఒక ఎత్తు అయితే ఈరోజు వాళ్ళు మరింత ఎక్కువగా క్రూరంగా ప్రవర్తించబోతున్నారనమాట. అంటే మీరు వారు ఏంటనే నిజస్వరూపం ఏంటనేది చూపించబోతున్నారు. అయితే మేము శత్రువులం అని చెప్పి ఎవరు కూడా మొహాన ట్యాగ్ వేసుకొని తిరగరు కదండి. మనమే గుర్తించాలన్నమాట మన శత్రువులు ఎవరు అంటే ఎలా గుర్తించుకోవాలైతే అంటే కనుక వాళ్ళు మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లేదంటే మనకి ఏదైనా సంతోషం వచ్చినా వాళ్ళకి డైజెషన్ కాదనమాట. అంటే సంతోషంగా ఉంటే కష్టం వస్తే మన వెనుక ఉండి మేము ఉన్నామని చెప్పి ధైర్యంగా ఒక భరోసా ఇవ్వాలి. అలాంటి వారిని నిజంగా మనం బంధుమిత్రులని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు మనకి కొంచెం సంతోషం వస్తే చాలండి, ఇంకా ఎదుటి వ్యక్తులు మనల్ని చూసి డైజెషన్ కాక ఇబ్బంది పడుతూ వీరు ఎప్పుడెప్పుడు నాశనం అవ్వాలి, వీరు ఎప్పుడెప్పుడు బాధలు పడుతూ ఉండాలి, వీరు ఎప్పుడెప్పుడు ఏడుస్తూ ఉండాలి, వీళ్ళ ఇంట్లో కుటుంబం మొత్తం ఎప్పుడు బాధపడుతుంటే మేము ఎప్పుడు చూడాలి అని మన వెనక ఒక గోతులు త్రవ్వేటువంటి వ్యక్తులు మన ముందు నటిస్తూ ఉంటారు. మనతో మంచిగా ఒక స్నేహితుల్లాగా, ఒక బంధుమిత్రుల్లాగా మీరు చాలా సంతోషంగా ఉండాలి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మన ముందు నటిస్తూ ఉంటారనమాట. అటువంటి నటన ఉన్న వారిని మీరు తప్పకుండా గుర్తించాలి. ఎందుకంటే రేపటి రోజున మీకు శత్రువులు చాలామంది కాబోతున్నారు కాబట్టి. ఇంకా ఏదైనా నా అనేటువంటి ఒక బంధం అనేది వారి యొక్క జీవితానికి వారికి అవసరం లేదు కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అటువంటి బంధువులతో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారి మానసిక స్థితి అనేది ఉంటుందంటే కనుక చాలా రోజుల నుండి మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. ఎవరికి కూడా ఏ అన్యాయం చేయరు, భగవంతుడి యొక్క అంటే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, కష్టపడతారు, కష్టానికి తగినటువంటి ఫలితం భగవంతుడు ఇస్తాడని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే మీ ఆలోచన పద్ధతి, ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది మీకు చాలా కరెక్ట్గా ఉంటుంది. మీరు చాలా న్యాయంగానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క పరిస్థితులు ఎదుర్కోవడంలో కొంచెం మీరు తప్పులైతే చేస్తూ ఉంటారనమాట. అయితే ఆ తప్పేంటి, ఏం చేస్తున్నాము, ఏం కనుక మానవ జన్మ ఎత్తాం కదా, ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు కష్టాలు ఇస్తాడు, సంతోషాలు ఇస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సంతోషం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడకూడదు అని అంటారు కదా పెద్దలు. అలా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలన్నమాట. చాలామంది ఏంటంటే కనుక కష్టాలు వచ్చినప్పుడు ఇంకా మా అంత కష్టం ఎవరికి ఉండదు, మేము ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాము, ఇతరులు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు తప్పు లేదు, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు మంచిగా వాళ్ళకి రాతనిచ్చాడు, మాకెందుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చారంటే మనం చేసినటువంటి కర్మలు అనమాట. ఇప్పుడు కర్మలు కాదు అవి, పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కొన్ని పాపాల కర్మలు ఉంటాయి కదా, ఈ జన్మలో మనము ఏదో ఒక విధంగా మనం అనుభవిస్తూ ఉంటామని
అర్థం అనమాట. అది కష్టాలైనా సంతోషాలైనా మంచి కర్మలు చేస్తే మంచి, చెడు కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు భగవంతుడు మనకు ముందే నిర్ణయించి ఉంటాడు. కాబట్టి మనము ఆ కర్మలను తప్పకుండా పూర్తిగా అనుభవించిన తర్వాతనే మనము కొంచెం కొంచెం కర్మ పూర్తిగా తొలగిపోతూ ఉండే కొద్దీ సంతోషం అనేది భగవంతుడు మనకు రాసిపెట్టి ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీకు ఎన్ అక్షరంతో పేరున్నటువంటి వ్యక్తులతో రేపటి రోజున అంటే ఏదైనా కానీ అందరూ కాదండి, కొంతమంది మాత్రమే మీకు ఇంతకుముందు తారసపడి ఉంటారనమాట. ఆ వ్యక్తులు ఎన్ అక్షరంతో, ఎన్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులు, మొదలైనటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు గొడవలు పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా కానీ తగ్గి మాట్లాడండి. అంటే వాదోపవాదనలకు వెళ్ళకండి. కోపాలు తగ్గించుకోండి. కోపం తగ్గించుకోవడం, అతి ఆవేశం తగ్గించుకోవడం రేపు మీకు ఎంతో శ్రేయస్కరం అనమాట. అంటే ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే కనుక చాలా కోపడుతూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా మేము కోపంగా ఉండాలి, ఒక యాటిట్యూడ్ను బిహేవ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అది ఒక్కొక్కసారి మంచిది కాదనమాట. ఎందుకంటే మనము ఇతరుల ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం వల్ల కూడా మన భవిష్యత్తుకి మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు శత్రువులు, మిత్రువులు ఎవరనేది కూడా మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేసి ఎప్పుడెప్పుడు సంతోషంగా ఉండకూడదని అనుకుంటున్నారు. కాబట్టి మనం కోపం తగ్గించుకొని మనం చేసుకుంటూ వెళ్తే కనుక మనకి ఎటువంటి ఆపద అనేది రాదండి. మానసికపరమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారనమాట. కష్టం అనేది అందరికీ ఉంటుంది, ఎవరికైనా కానీ రాకుండా అయితే ఉండదు కదా. కష్టం ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ఇచ్చే ఉంటారండి. మనం అర్థం చేసుకోమన్నమాట. మాకే వచ్చాయని మనం బాధపడుతూ ఉంటాం కానీ అదంతా మన మూర్ఖత్వమే అవుతుంది. భగవంతుడు ప్రతి ఒక్కరికి కర్మలను అనుభవించక తప్పదు అని ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చి ఉంటారనమాట. అంటే అంతా ఎప్పుడు కూడా బాధలే ఉంటాయని కాదు, కష్టాలు వెనక సంతోషం అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే కష్టం ఈరోజు కష్టం ఉంది, రేపు చాలా సంతోషంగా కూడా ఉంటామన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. రేపు మీకు రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి గులాబీ రంగు అండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 అనమాట. 5 అనే సంఖ్య కలిసి వస్తుంది. గులాబీ రంగు మీకు అదృష్ట రంగుగా రేపటి రోజున ఉండబోతుంది. ఇంకా పడమటి దిక్కు రేపటి రోజున మీకు అంత అచ్చు రాదండి, అంత కలిసి రాదనమాట. పడమటి దిక్కులో ప్రయాణం చేసేలాగైతే కొంచెం జాగ్రత్త వహించండి. అంటే ఏదైనా కానీ మనం ఇంపార్టెంట్ పత్రాలు తీసుకెళ్ళడం కానీ, లేదంటే ఏదైనా కానీ మనం ఒక ఆస్తి సంబంధించినటువంటి ఏదైనా కానీ మనం తీసుకెళ్తూ ఉంటాం కదా, పత్రాలను కానీ, ఏదైనా డాక్యుమెంట్స్ కానీ, లేకుంటే బంగారం కానీ, ఏదైనా డబ్బులు కానీ తీసుకెళ్తూ ఉంటాం కదా. అలా తీసుకెళ్ళేటప్పుడు మనం రేపటి రోజున కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట. ఇంకా ఎదుటోళ్ళకి మాత్రం వెలుగును అందిస్తూ ఉంటారనమాట. అలాగే కష్టపడి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీరు చిన్నప్పటి నుండి ఏంటంటే ఊహ తెలిసినప్పటి దగ్గర నుండి కూడా ఎన్నో కష్టాలండి, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలలో ఒక్కొక్కటి దాటుకుంటూ ఒక కష్టం దాటారంటే ఇంకొకటి ఆటోమేటిక్గా ఎదురు చూస్తూ మీకోసం వస్తూనే ఉంటుందన్నమాట. అంటే కష్టం అయితే అది దాటారంటే మరొకటి ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక కష్టం మిమ్మల్ని పలకరిస్తూనే అయితే ఉంటుందన్నమాట. ఈరోజు మీకు కొన్ని విషయాలు షాక్ అయ్యేటువంటి విషయాలు ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మీకు పూర్తిగా ఆపోజిట్గా మారిపోవడం అనేది మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను ఎవరికైతే మీరు చెప్పొద్దండి. చెప్పి మాట తీసుకున్నారో అటువంటి వ్యక్తుల దగ్గర మీరు చెప్పినటువంటి విషయాలను వెల్లడి చేయడం, ఇటువంటివన్నీ రేపు మీకు కొంచెం మానసికపరమైనటువంటి క్షోభను మీరు తప్పకుండా ఒత్తిడికైతే గురి చేస్తాయండి. అంటే చాలా షాక్కి గురి చేసేటువంటి విధంగా వారి యొక్క ధోరణి అనేది మీకు ఉంటుందన్నమాట. ఇంకా రేపటి రోజున ఏదైనా సరే మీకు మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు తెలుసుకోబోతారు. మధ్యాహ్నం హఠాత్తుగా కొన్ని ఊహించని శుభవార్తలు వింటారు. ఆస్తిపాస్తులు ఏవైనా చిన్న చితక ఆస్తిపాస్తులు ఉన్నా కానీ అవి ఈ రోజున మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున గృహానికి సంబంధించినటువంటి కొన్ని గృహ నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపట్టడం కానీ, లేదంటే మీకు ఎవరికైతే సొంత ఇంటి కలకు చాలా రోజుల నుండి ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కదా, అది ఏమాత్రం కూడా ఒక కొలిక్కి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి తప్పకుండా మీకు రేపటి రోజున శుభ ఫలితాలు అయితే అందుకోబోతున్నారన్నమాట. కొన్ని విషయాలు మాత్రం మీరు అనవసరంగా ఎక్కువగా బాధపడొద్దండి. అంటే అది ముఖ్యంగా శత్రువు బాధ నుండి కావచ్చు, లేదంటే నమ్మినటువంటి వ్యక్తులే కావచ్చు, మీకు ద్రోహం తలపెట్టడం వారి నుండి కొంచెం మానసికపరమైనటువంటి క్షోభను అనుభవించవచ్చు. ఈ విధంగా మీరు కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఈరోజు కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజున మీకు అంతగా ఏది కూడా కొన్ని విషయాలు కలిసి రావన్నమాట. మనము మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. వచ్చిన అవకాశాలను తప్పకుండా మీరు ఉపయోగించుకోవాలి. అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆలోచనలు చేయండి, మంచి ఆలోచనలు చేయండి. రేపటి రోజున మీరు సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి. సూర్యునికి ఆర్జ్యం సమర్పించండి, సూర్యునికి నమస్కారాలు చేసుకోండి, సూర్య పూజ చేసుకోండి. అంటే సూర్య పూజ అంటే ఏదో పెద్ద కాదండి. సూర్యుడి వైపు మనం తిరిగి పూజ కొంచెం మనం మొక్కినట్టుగా అట్లా పూజలు చేసుకుంటుంటారు కదా, అలా చిన్నగా మనం ఏదైనా కానీ తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు అయితే చేసుకోండి. వ్యాపారంలో కూడా మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. హనుమాన్ చాలీసా రేపటి రోజున తప్పకుండా చదవండి. హనుమంతుడి గుడికి కూడా వెళ్ళండి, మంచి జరుగుతుందన్నమాట.
చూసారు కదండి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.